గరిట ఉన్న కిచెన్ నీట్గా పెట్టుకున్నావమ్మా. గుడ్, శుభ్రంగా ఉంది. ఉన్న కాడికి ఇది అత్తయ్య గారు వాళ్ళదండి. మాకు సపరేట్గా అక్కడ గది లోపల మొత్తం బెడ్. ఇది అత్తయ్య గారు వాళ్ళు ఎందుకుంటారు. ఆవిడ ఒకటి మీరు వేరువేరుగా. ఓకే ఓకే, ఒకే ఇంట్లో కానీ వేరువేరుగా వంట చేసుకుంటారు. ఇక్కడ పెట్టాను సార్ మీకు. ఇది పెడతావమ్మా, దీంట్లో వేస్తావా? ఇవి మీకు పెట్టాను సార్ ఇక్కడ. ఓకే, పెట్టండి. అందరికి పెడితే అందరికి ఇద్దాం. దాంట్లో అందుకే రెండో వాళ్ళకి ఇద్దాం. ముందు ఒక 6 మందికి మనం. మీ ఇంట్లో వాళ్ళు 6 మంది, బయట ఒక 10 పెట్టండి. అలా కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. కొద్దిగా పెట్టాము. షుగర్ సరిపోతుంది. దానికంటే కొద్ది అన్నిట్లో కొద్ది కొద్ది చాలేమా, చాలు. ఇంకో 4 చిన్న పెట్టాము. కాల్తా చూసుకుని అవి కూడా వస్తాం సార్. ఇంకా సరిపోద్దురామ్మా. సరే ఇటువంటి సార్, నేను పట్టుకొస్తాను. వెళ్ళరామ్మా. ఏంటమ్మా ఇక తల్లి, కాఫీ తాగు. పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో, కాలుతుంది. జాగ్రత్తగా. ఏంట్రా, కాఫీ తాగుతావా? తాగువా?
నువ్వు కాఫీ తాగుతావా? నేర్పించలేదా? తాగదు సార్. బయట తాగుతావా? ఇట్రండి కలెక్టర్ గారు, మీ ముగ్గురు మినిస్టర్ గారికి మీరు కూర్చోండి. వద్దండి ఈ అదృష్టం మా బోనం ఉందో లేదో తెలియదు సార్. మా బోనం గారికి అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ మాకు వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏంటి? నేనేం చేశానంటే ఇప్పుడు కొత్తగా మీ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడ్డావు, పిల్లలు ఒక లెవెల్కి వచ్చారు కానీ ఆగిపోయారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడే నేను వెల్ఫేర్ హాస్టల్లో పోయి వచ్చాను. అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పెట్టాం. తర్వాత నేను అవన్నీ కూడా బాగా ఇంకా కట్టాం, పరిశుభ్రంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, బాగా పిల్లలు చదువుకుంటున్నారు. కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి. అది డబ్బులు వస్తున్నాయి, కొంతమంది సంపాదిస్తున్నారు, మీరు మాత్రం కొంత ఇంకా పేదరికంలో ఉన్నారు. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఇస్తున్నాను. నీకు పెన్షన్ ఇస్తున్నాం, పిల్లల్ని చదివిస్తున్నాం, ఇండ్లు కట్టిస్తున్నాం, లేకుంటే కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. అది చేస్తూనే ఇలాంటి సమాజంలో పైకి వచ్చారు వీళ్ళు. వాళ్ళు కూడా తీసుకొచ్చాం, మీ ఇంటికి గెస్ట్గా తీసుకొచ్చా. ఇప్పుడు ఆయన మార్గదర్శి ఒక పేరు పెట్టాను. ఆయన సమాజం వల్ల పైకి వచ్చాడు. మీరు ఇంకా సమాజంలో కిందనే ఉన్నారు, ఈ ఊర్లోనే పుట్టారు, ఇక్కడే ఉన్నారు. మీ ఊర్లో కొంతమంది పైకి వచ్చారు, విదేశాలకు పోయారు, కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా ఆర్థికంగా ఎట్ట పైకి తేవాలి, మీకు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఎట్టివ్వాలి. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్. ఆ అమ్మాయి 10th క్లాస్ చదివింది, ఏఎన్ఎం చేసింది, నిలిపేసింది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు ఒకసారి వీళ్ళందరితో కూర్చొని మాట్లాడావు. ఇప్పుడు మేము ఇల్లు కట్టేది, ఇంటి జాగా ఇచ్చేది, గ్యాస్ ఇవ్వడం. ఏమ్మా నీకు గ్యాస్ ఇచ్చాను చెప్పుకుందా? నేను ఎప్పుడు ఇచ్చాను? మొదట ఎన్నేళ్ళు అయింది? ఎన్నేళ్ళు? అప్పుడు వచ్చింది కదా, నేను కదా ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఉచితంగా ఇస్తున్న 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి. అది మార్పు అన్నమాట. సరే, ఇవన్నీ చేస్తున్నాము. గ్యాస్ ఇస్తాం, ఇల్లు ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, టాయిలెట్ కట్టిస్తాం, అన్నీ చేస్తాం. మీ ఇంటికి ఇంటర్నెట్ ఉందా లేదా? ఇంటికి లేదు ఇంటర్నెట్. టెలిఫోన్ కానీ ఇంటర్నెట్ లేదు. నీకు సెల్ ఫోన్ ఉందా? నీకు సెల్ ఫోన్ ఉంది. ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీని పైకి తేవాలా. బాగా పైకి వచ్చిన వాళ్ళు కొంతమందిని ఇచ్చేయాలి. నువ్వేం చదువుతున్నారా? 7th క్లాస్. ఎక్కడ? నువ్వమ్మా 5th. ఏం కావాలనుకున్నావు చదువుకొని? డాక్టర్ వాళ్ళ అవుతావా? నమ్మకం ఉందా? ఎట్లా? మీ నాన్న చెప్పాడా, మీ అమ్మ చెప్పిందా, నువ్వే అనుకున్నావా? నువ్వే అనుకుంటున్నావా? నువ్వురా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకురా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కావాలనుకుంటున్నావు? ఏంటి లాభం ఏంటి? లాభం ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, క్యారియర్ బాగుంటుంది, సమాజానికి కూడా ఉపయోగపడవచ్చు టెక్నాలజీ ద్వారా. అవునా? సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చదవాలి? గోల్ పెట్టుకున్నావు, అది కావాలంటే ఇప్పటి నుంచి ఎట్ట చదవాలి? బాగా చదవాలి. రెండోది, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి? మ్యాథ్స్. నువ్వమ్మా ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి? డాక్టర్ కావాలంటే దేని మీద పెట్టాలి శ్రద్ధ? సైన్స్ మీద పెట్టాలి. నువ్వు సైన్స్ చదువుకుంటే డాక్టర్ అవుతావు, నువ్వు మ్యాథ్స్ చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు. అన్నీ చదువుకోవాలి, దీని మీద కూడా ఇచ్చేయాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడే స్కూల్లో చదువుతున్నావా? నువ్వు కూడా ఇక్కడే స్కూల్ ఉన్నా? ఇప్పుడు నేను ఆయనకు అప్పచెప్తున్నా మిమ్మల్ని అందరినీ. నేను